మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. విచారణ సందర్భంగా దీపం విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సైతం ధర్మాసనం తిరస్కరించింది. మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పెళ్లయ్యార్ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికిందర్ దర్గాకు 15 మీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రామ రవికుమార్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రవికుమార్ పిటిషన్పై విచారణ జరిపిన మదురై బెంచ్ సింగిల్ జడ్జి దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్కడ ఏర్పాట్లు చేయలేదని పిటిషనర్ మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మదురై ధర్మాసనంలో భద్రతా విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని పిటిషనర్ కు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకుల తరపున కార్తీక దీపం వెలిగించారు. దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు రామ రవికుమార్ హిందూ నేతలతో ప్రయత్నించగా తోపులాట జరిగి పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఈ కొండ వద్ద 144 సెక్షన్ విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దర్గా ప్రతినిధులు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడులోని డిఎంకే సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీపస్తంభంపై దీపం వెలిగించొద్దని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నట్లు వ్యాజ్యాదారులు బలమైన ఆధారాలు చూపలేకపోయారని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. విచారణ సందర్భంగా దీపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సైతం ధర్మాసనం తిరస్కరించింది. ఏడాదిలో ఒకరోజు దీపస్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు కార్తీక దీపం వెలిగించే విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడులోని తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే దానిపై వివాదం ఇప్పటిది కాదు. కార్తీక దీపాన్ని రాతి స్తంభంపై వెలిగించాలని హిందూ సంస్థలు పట్టుబడుతుండగా ఉచ్చి పెళ్లయ్యార్ ఆలయంలోనే ఏళ్లుగా వెలిగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తిరుప్పరకుండ్రం జిల్లా కేంద్రమైన మదురైకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుప్పరకుండ్రం కొండను సంఘకాల సాహిత్యాల్లో పరంకుండ్రుగా బ్రిటిష్ ప్రభుత్వ రికార్డుల్లో స్కందర్ మలై, సికిందర్ మలైగా పేర్కొన్నారు. ఈ కొండ శైవ, జైన, ముస్లిం మతాలకు ప్రతీకగా నిలుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పై భాగంలో కొంత దూరంలో ఉచ్చి పిళ్లయ్యార్ ఆలయం, దానికి పై భాగంలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉన్నాయి. అయితే ఇవన్నీ తిరుప్పరకుండ్రం కొండకు ఒకవైపు ఉన్న అర్ధ భాగంలో ఉండగా మరోవైపు ఉన్న అర్ధ భాగంలో హజరత్ సుల్తాన్ సికిందర్ భాషా అవులియా దర్గా ఉంది. ఆ దర్గాకు కొంత దిగువన సుమారు 2000 ఏళ్ల నాటి జైనుల రాతి పడకల గుహాలు, తమిళ ప్రాచీన శిలాసనాలు ఉన్నాయి. సికిందర్ భాషా 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని, 14వ శతాబ్దంలో మదురైని పాలించిన ఢిల్లీ సుల్తానులు సికిందర్ భాషాకు కొండపై దర్గాను నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న నెల్లితోపులో ఓ మండపం నిర్మించడానికి 1917లో దర్గా నిర్వాహకులు ప్రయత్నించగా ఆలయం ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 1916లో నాటి కలెక్టర్ ప్రయత్నించినా సఫలీకృతం కాలేదు. తిరుప్పరకుండ్రం కొండ యాజమాన్య హక్కు తమదేనంటూ దర్గా నిర్వాహకులు 1923లో కోర్టును ఆశ్రయించారు. దర్గాకు వెళ్లే మెట్లదారి నెల్లితొప్పు మినహాయించి కొండ ప్రాంతం ఆలయ యాజమాన్యం కిందకే వస్తుందని అదే సంవత్సరం ఆగస్టులో కోర్టు తీర్పిచ్చింది. బ్రిటిష్ ఇనాం ఫేర్ రిజిస్టర్ 1862-63లోనూ తిరుప్పరకుండ్రం కొండ ఆలయ యాజమాన్యం కింద ఉన్నట్లు పేర్కొంది. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయగా కింది కోర్టు తీర్పును 1931లో నాటి ప్రివీ కౌన్సిల్ సమర్థించింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలో కార్తీక దీపాన్ని కొండ పైభాగంలో కాకుండా
ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయంలో వెలిగించడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేశారని, స్వాతంత్ర్యానంతరం కూడా దానినే కొనసాగిస్తున్నారని కొందరు చెబుతున్నారు. కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే విషయంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మదురై బెంచ్ సింగిల్ జడ్జి దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, దానిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుప్పరకుండ్రంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే దానిపై వివాదం ఇప్పటిది కాదు. దీపస్తంభంపై దీపం వెలిగించవద్దని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నట్లు వాద్యదారులు బలమైన ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్న హైకోర్టు డివిజన్ బెంచ్ దీపస్తంభంపై దీపం వెలిగించుకోవచ్చునని స్పష్టం చేసింది.